అందరి జీవితంలో అవమానాలు ఏదో ఒక టైంలో ఎదురవుతాయి. తెలిసి చేసిన తప్పులకు అవమానాలు పడ్డ పెద్దగా బాధ అనిపించదు. అదే తెలియక చేసిన తప్పులకి అవమానాలు భరించాలంటే అది చావు కూడా వెనకాడదు. అలాంటిది సైబర్ క్రైమ్లో అతి పెద్ద భూతం హ్యాకింగ్. నా స్నేహితుడు శ్రీను తెలియక దానిలో ఇరుక్కుపోయాడు. వాడు తీసిన ఫోటోలు వీడియోలు రికవరీ చేయడానికి ఎంతో ప్రయత్నించాం. శ్రీను ఎక్కడున్నావు? చచ్చిపోదామని వచ్చానురా. పిచ్చా నీకేమన్నా? ఏ కెమెరాతో అయితే ఫోటోలు వీడియోలు తీశానో అదే కెమెరాతో సూసైడ్ చేసుకుందామని వచ్చానురా. నువ్వు ఆగరా, వస్తున్నా. వద్దురా. సీనా ఈరోజు నగర శివారులో జరిగిన సంఘటన ఫోటోగ్రాఫర్ల హృదయాలను కుదిపేసింది. గతంలో రైల్వే స్టేషన్ల దగ్గర మరియు రైల్వే ట్రాకులపై జరిగిన సంఘటనలను గుర్తు చేసింది. కడప నగర శివారులో రైల్వే ట్రాక్ పై ఒక ఫోటోగ్రాఫర్ ఫ్లాష్ తో ఫోటో తీస్తుండగా తాను నిలబడిన ప్రదేశంలో 40,000 వోల్టుల విద్యుత్ తీగ ఉంది. డిజిటల్ కెమెరా బటన్ నొక్కగానే ఒక్కసారిగా 40,000 వోల్టుల విద్యుత్ ఫ్లాష్ ద్వారా కెమెరాలోకి ప్రవేశించింది. ఆపై క్షణాల్లోనే శరీరం మొత్తం బూడిదైపోయింది. రైల్వే స్టేషన్లో మరియు రైల్వే ట్రాకులపై హై వోల్టేజ్ విద్యుత్ తీగల దగ్గర అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అగ్ని సాక్షిగా అన్నిటిలో తోడుంటానని ప్రమాణం చేసిన భార్య కూడా 1-2 కష్టాలకి పంచాయతీలు పెడుతుంది. ఈ జీవితం ఇది ఒక్కడిది కాదు, మనది అనుకుంటే కొట్టడానికి చేయి కూడా రాదు. నాది అనుకోకు అనుకుంటే మన బంధం ఇక్కడికి ఆగిపోతుంది. రాబోయే ప్రోగ్రామ్స్ కోసం నాకు తెలిసిన స్టూడియోస్ అన్ని తిరిగాను. కొద్ది రోజుల తర్వాత వాళ్ళే రిటర్న్ కాల్ చేశారు. మా బాబు రేపు నుంచి కంటిన్యూగా 4 వెడ్డింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వచ్చేసేమా. ఓకే సార్. ఏమిటో ప్రతి క్షణం తలంచు ఆపదా, దారెటో నిరంతరం దయించి చూపదా, ఆశ తీరందే కొన ఊపిరి వీడే వీలుందా నడి రాత్రి. నువ్వు ప్రోగ్రామ్కి వస్తున్న ప్రతిసారి నవ్వుతున్నా నీ కూతురు ఫోటో తీయాల్సిందేనా? నా కూతురి నవ్వు వినాయకుడి పూజ లెక్క.
దాచి ఆకలి దాచి పని చేస్తుంటాం పైకల పెదవుల పైన చిరునవ్వున్నా నలుగుతూ ఉంటాం లోపల మా మనసే వెన్న మాటేదో అన్న మాదే అనుకుంటాం వేడుక ఎన్నో విలువైన తీయని గుర్తుల్ని మీకే అందిస్తే చాలిక ఏ పూటగా పూట మా గుండెలో గిల్లది కదే కన్నుల్లో కలలే కరిగే ఈ వేళే ముంచింది నన్ని శోకమే మంటల్లో రగిలే ఏకాకే మిగిలే వేదననే కనదే మా సార్ కూడా వచ్చాడు రా, నేనేం చేయలేను. 2 days పవర్ టైం బిల్ రేపు పొద్దున కట్టేయి. కట్టేస్తాను. పాప్ ఫీజు ఇంకా కట్టలేదండి మీరు. నెక్స్ట్ వీక్ కట్టేస్తాను. ఇలాగే చాలా సార్లు చెప్పారండి మీరు. ప్లీజ్ అండి. ఫోన్ చేస్తే ఎత్తను కూడా కొద్దిగా అర్థం చేసుకో. సరే అండి, ఈ 2-3 రోజుల్లో కట్టేసేయండి. ఓకే అండి. సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎక్కడున్నారు? ఇంకా రాలేదు. యాడికన్నా వచ్చేది? ఇకపై ప్రోగ్రామ్స్కి మా నాన్న రాలేడన్నా. మీ ప్యాషన్ పై మీకున్న పెద్ద చావదన్నా. రాత్రి పగలు తేడా ఉండదు. గంటలు గంటలు ఆ కంప్యూటర్ ముందు కూర్చొనే ఉంటారు. అలానే గంటలు గంటలు నిల్చొని ఫోటోలు తీస్తూనే ఉంటారు. సరైన తిండి నిద్ర 2 ఉండవు. ఇంకెక్కడన్నా ఉంటుంది ఆరోగ్యం? ఎదుటి వారి జ్ఞాపకాల కోసం జీవితాన్ని బలిచ్చేది ప్రపంచంలో మీ ఫోటోగ్రాఫర్లు ఒక్కరే అన్నా. పనితనమున్నా పని దొరికేనా ఎప్పుడోసారే పండుగ చూస్తామెప్పుడో సరిపడు పైకం ఖాళీ జేబుల్లో నిండుగా ఆనందం ఇంట చూస్తే చాలంట అని కలగంటాము తీయగా ఆలి పిల్లల్నే బతిమాలుకుంటూ పరిగెడుతుంటాము జోరుగా దారెంట ఏ హానో జరిగింద పొదరింటిది వ్యదే కన్నుల్లో కలలే కరిగే ఈ వేళే ముంచింది నన్ని శోకమే మంటల్లో రగిలే ఏకాకే మిగిలే వేదననే కనదే లోకమే కన్నుల్లో కలలే కరిగే ఈ వేళే ముంచింది నన్ని శోకమే రోజు ప్రోగ్రామ్ అంటూ బయట తిరుగుతూనే ఉంటాం. ఊరు నిండా అప్పులు చేసి మనశ్శాంతి లేకుండా చేసాం. నేను ఒట్టు వస్తే నువ్వు తిరిగి వస్తావు కానీ నాన్న లేచి ఫోటో తీనట్లా లేచి ఫోటో తీనట్లా
నా ఫోటో మిత్రులరా, ఆశకు మించి ఆర్థిక అవసరాల కోసం ఐశ్వర్యం కంటే గొప్పదైన ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దండి. అదేవిధంగా ప్రోగ్రాంకి ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి. చరిత్రకు ఎన్నో జ్ఞాపకాలను అందిస్తున్న మనకు ఒక కుటుంబం ఉంది. భార్యా బిడ్డలతో కలిసి వీలైనన్ని జ్ఞాపకాలను జీవితంలో నింపుకోండి. అప్పుడే ఒక ఫోటోగ్రాఫర్గా, ఒక బిడ్డగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఇలా అన్ని రిలేషన్స్కి మీరు సమానత్వం చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లు మీ సాటి ఫోటోగ్రాఫర్ రమేష్ జాకట.